హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీతోని ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. అది ఏమీ లేదు, మన గణేశుడి నిమజ్జనం ఉంది. హ్యాపీగా గణేశుడికి జరుపుకున్నాను. ఇప్పుడు అదే గణేశుడికి వేడుకలు చెప్పే సమయం అయితే వచ్చేసింది. సో ఇక్కడ నేను అయితే మా గణేశుడికి అయితే లాస్ట్ హారతి అయితే ఇచ్చేస్తున్నాను. దేవుడికి అయితే ప్రసాదం పెట్టాను. మన ట్రెడిషన్లో నిమజ్జనం అంటే జస్ట్ విసర్జన కాదండి, మనం ఏమంటామంటే దేవుడిని అంతే హ్యాపీనెస్గా కైలాసానికి పంపిస్తున్నాము, లవ్ అండ్ అఫెక్షన్ తో. ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. చూడడానికి బయటకి స్మైల్ ఇస్తున్నాం తప్ప లోపలైతే గణేశుడిని పంపించేసినామని కొంచెం అయితే బాధ ఉంది. సో మేము అయితే ట్యాంక్ బండ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఆ రోజు లిటరలీ చెప్తున్నాను కదా, ఆ రోజు మేము తీసింది 5 డేస్కి గణేశుడిని, కానీ 9 డేస్ రేంజ్లో గణేశులు వచ్చాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను చిన్న మెరులు చూస్తున్నాను. మా గణేశుని అయితే మేము ఫ్రంట్ సీట్లో పెట్టేసి సీట్ బెల్ట్ అయితే దేవుడికి వేసాము. ఒక్కొక్క స్టైల్లో యూనిక్ డిఫరెంట్ స్టైల్స్లో తీసుకొని వెళ్తున్నారు గణేశునికి నిమజ్జనం బండ్లో. చూడండి ఎంత బుజ్జి గణేశుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. అసలు ఆ డెకరేషన్స్ చూస్తుంటే వాళ్ళ ఓపికలకు మెచ్చుకోవాలండి. ఎంత ఓపిక, చాలా అంటే చాలా బాగుంది గణేషెస్. మనం ట్యాంక్ బండ్లో చూస్తే ఇక్కడ సైడ్ ఏరియా మొత్తం చాలా టైం తీసుకుంటుంది. బట్ యు ఆర్ ఎంజాయింగ్ ది వైబ్. ఐ విల్ షో యు ఎవ్రీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. సో ఇక్కడ వీలైతే మా కాకి ముందున్న గణేష్ వాళ్ళు మేము ఇంకా సీట్ బెల్ట్ వేసారు కదా, చాలా డిఫరెంట్గా ఉన్నారు గణేషుని, చాలా బాగా వేశారని కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండే. అండ్ అక్కడ ఉన్న కొన్ని ఫ్లవర్స్ తీస్తూ కూడా గణేషునికి వేస్తామన్నట్టుగా వేశారు. సో కొంచెం ఫన్నీగా అనిపించింది, బట్ ఎంజాయ్ చేసాము. ఈ ఫెస్టివల్కి చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా చాలా మటుకు అయితే చిల్డ్రన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ వైబే అసలు వేరే ఉంటుంది గణేశుడిది. సో బుజ్జి గణపయ్య డ్రైవర్ మీరేనా? ఎలా ఫీల్ అవుతున్నారు గణపయ్య ట్యాంక్ బండ్ తీసుకుని వచ్చినందుకు? సో హౌ వాజ్ యువర్ జర్నీ అండి మన బుజ్జి గణపయ్యతో? ఎన్ని అవర్స్ టైం పట్టింది ట్యాంక్ బండ్ వెళ్ళడానికి? సో గణపయ్య మీ మమ్మీ దగ్గరికి వెళ్తారా? ఇంకా టైం వచ్చేసింది, మా ఇంట్లో ఉన్నారు ఇన్ని రోజులు. సో మిమ్మల్ని మేము బాగా చూసుకున్నామని అనుకుంటున్నాము. ఇంకా మీ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోండి, మీ మమ్మీ మిమ్మల్ని పిలుస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బాయ్ బుజ్జి గణపయ్య, మా జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాము. అసలు మనకి డేస్ అనే తేడా లేకుండా నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయిందండి. జస్ట్ 5 డేస్కే చూడండి ట్యాంక్ బండ్ అసలు ఎలా ఉందో. ఎక్కడ చూసినా డీజే డాన్స్ అట్మాస్ఫియర్ మొత్తం టోటలీ చాలా డిఫరెంట్ ఉంది. సో ఇంకా మా టైం అయితే రాని వచ్చేసింది. మా గణేష్ని మేమైతే తీసుకొని వచ్చేసాము అక్కడికి, క్రేన్ నియర్ బై దగ్గరికి. తర్వాత గణేశుడికి కొబ్బరికాయ కొట్టేసాను. దాని తర్వాత ఇంకా మా పాప ఏడుపు స్టార్ట్ చేసింది, వద్దు గణేశుని పంపకు, ఇక్కడే ఉంచు అని. సో గణేశుని పెట్టుకోవడం అంటే అంత ఈజీ కూడా కాదు కదా, ఇంకా నాకు చెప్తున్నాము, బట్ తను వినడం లేదు. బట్ ఫైనల్లీ వి కన్విన్స్ హర్ సమ్హౌ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుందాం, జల్దీ తెచ్చుకుందాం, సరేనా? జల్దీ తెచ్చుకుందాం. సో ఇది చాలా టఫెస్ట్ టైం అండ్ ఎమోషనల్ కూడా. అన్ని డేస్ ఇంట్లో పెట్టుకొని ఎంతో నిష్టగా పూజ చేస్తాము అండ్ ఫైనల్లీ దేవుడిని అయితే పంపించేస్తున్నాము. సో కొంచెం మనసు బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు. సో హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చుంటే like, share, comment and subscribe to my channel. So it's time to say Ganapati Bappa Moria. Agle baras jaldi aa jao Bappa. So guys, see you again. Take care and bye bye.